ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 18వ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఏదైనా ఒక పని సాఫల్యం కావాలి అంటే ఉండే హేతువులు ఏమిటి అనే దాన్ని విస్తృతంగా చూశాం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథక్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవత్ర పంచమం. ఏ దానికైనా, మంచికైనా చెడుకైనా ఈ 5 ఫ్యాక్టర్స్ రా నాన్న. ఒకటి అధిష్టానం, రెండవది కర్త, మూడవది కరణములు సెన్సరీ ఇన్పుట్స్, నాలుగవది చేష్టలు మోటార్ అవుట్పుట్స్, అండ్ ఆఫ్ కోర్స్ ది అన్ఫోర్సీన్ అదృష్ట ఫ్యాక్టర్ ద దైవం, ద ఫిఫ్త్ వన్. ఇప్పుడు 16వ శ్లోకం. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత అకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అది తత్రైవ సతి, ఈ విధముగా ఉండగా. ఏమిటుండగా? ది కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆర్ 5 డిఫరెంట్ వన్స్. తత్రైవ సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తు కానీ ఏవం సతి, ఇవిలా ఉండగా, యః పురుషుడు అకృత బుద్ధిత్వాత్ విపరీతమైనటువంటి బుద్ధి వలన, నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్, వెరీ ఇంప్రాపర్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ అబౌట్ ది కర్మ, తత్ర ఆ కర్మ విషయములందు కేవలం కేవల శుద్ధ స్వరూపమైన ఆత్మానం, ఆత్మను కర్తారం సమస్త కర్మలకు కర్తగా పశ్యతి తలంచును. సహా అటువంటి వాడు దుర్మతి అజ్ఞాని న పశ్యతి యథార్థమును గ్రహించుట లేదు. అయ్యా ఇప్పుడే చెప్పాం కదా, 5 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల ఒక ఫుల్ఫిల్మెంట్, సాఫల్యం అనేది కలుగుతుందని. ఒకటి అధిష్టానము, రెండవది కర్త, మూడవది చేష్టలు, నాలుగవదేమో వేర్వేరు ఇంద్రియాల కరణాలు, ఐదవది అదృష్టం అని చెప్పాం కదా. మళ్ళీ అజ్ఞానంతో ఎవడైనా సరే ఈ ఆత్మయే కర్త, ఇందాక చెప్పిన 5 ఆత్మ లేదు కదా, ఆత్మకర్త, ఆత్మయే భోక్త అని అనుకుంటాడు. అటువంటి వాడు దుర్మతి, తెలియనివాడు, అజ్ఞాని అని చెప్తున్నాను. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. తత్ర ఇది ప్రకృతి అని సంబధ్యతే. ఈ విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటివి, తత్ర అనేది విషయ సప్తమి, ఈ విషయము నందు అని. తత్ర అంటే అక్కడ, అక్కడ అంటే ఈ విషయము నందు. అది ఏవం సతి, ఏవం యథోక్తైః, ఇక్కడ చెప్పిన విధంగా పంచభిః హేతుభిః నిర్వర్త్యతే సతి కర్మణి, ప్రతి కర్మని 5 హేతువులు నిర్వర్తిస్తున్నాయని చెప్పినటువంటి విషయాన్ని
పక్కన పెట్టి ఐదు కారణాలను కర్మ నిర్వహ ఐదు కారణాలచే కర్మ నిర్వహించబడుతూ ఉండగా తత్ర ఏవం సతి ఇది దుర్మతి దుర్మతితో అస్య హేత్వత్వే సంబధ్యతే దుర్బుద్ధి ఒకట వలన హేతురూపముగా తత్ర ఏవం సతి అనే పద సముదాయము వాక్యంలో అన్వయించుకోవాలి. తత్ర అంటే పైన చెప్పినటువంటి ఐదిటి విషయంలో తత్ర ఐదిటి ఎందు అజ్ఞానంచే అవే ఆత్మ ఆత్మ తేషు ఆత్మానం అనన్యత్వేన అవిద్యయా పరికల్ప్యే తైః క్రియమాణస్య కర్మణః అహం ఏవ కర్తః ఇది ఆత్మానం కేవలం శుద్ధం తు యః పశ్యతి సహ అవిద్వాన్. అంటే ఎవడైతే ఆత్మయే కర్త చేస్తోంది, ఇవన్నీ కూడా ఆత్మ వేరుగా లేదు, అజ్ఞానంచే ఆత్మ అనేటటువంటి ఆత్మ వేరుగా లేదని కల్పించుకొని వాటి చేయబడేటటువంటి కర్మలకు నేను కర్తను అని ఎవడైతే తలపోస్తాడో, ఏ అజ్ఞాని అయితే అద్వయము మరియు శుద్ధమైనటువంటి ఆత్మను కర్తగా భావిస్తాడో అటువంటి వాడు వేదాంత ఆచార్య ఉపదేశ అన్యై. ఎందువలన అలా చేస్తున్నాడు? వేదాంతంలో ఏం చెప్పిందో వాడు చూడలేదు, ఆచార్యులు చెప్పినటువంటి ఉపదేశాలు వినలేదు. అకృత బుద్ధిత్వాత్ అసంస్కృత బుద్ధిత్వాత్ సంస్కరించబడనటువంటి బుద్ధి వలన బుద్ధిని సంస్కరించుకోలేదు. యహ అపి దేహాది వ్యతిరేక్త ఆత్మవాది అన్యం. అంటే దేహ ఇంద్రియాదుల కంటే విలక్షణమైన ఆత్మ గలదు అని ఎవడైతే స్వీకరించి అట్టివాడు కూడా తన ఆత్మయే కర్త అని ఆత్మానం ఏవ కేవలం కర్తారం పశ్యతి. చూడండి, దేహేంద్రియ సంఘాతం ఉన్నది, అది కాకుండా విలక్షణంగా ఆత్మ కూడా ఉన్నది. దేహేంద్రియ సంఘాతం ఏమి చేయటం లేదు, ఆత్మయే చేస్తోంది అనుకుంటున్నట్టు. ఏవం ఏవ కేవలం కర్తారం పశ్యతి అసౌ అపి అకృత బుద్ధి ఏవ అతః అకృత బుద్ధిత్వాత్ నహ సహ పశ్యతి ఆత్మనః తత్వం కర్మణో వా ఇత్యర్థః. అంటే బుద్ధి జ్ఞానం తక్కువగా ఉన్నవాడై బుద్ధి నిర్మాణం లేనందువలన ఆత్మ యొక్క తత్వము అకర్తృత్వము అభోక్తృత్వాన్ని తెలుసుకొనివాడై కర్మ యొక్క తత్వము కర్మతత్వము తెలియాలి. కర్మతత్వం ఏమిటి? 5 రకాలు. కర్మ సాఫల్యం కావాలంటే 5 ఉండాలి, అది తెలుసుకోలేదు. ఆత్మ కర్త భోక్త కాకుండా ఉన్నా కూడా ఆత్మయే కర్త భోక్త అనుకుంటాడు. అందువలన దుర్మతి కుత్సిత విపరీత దుష్ట అజస్రం జనన మరణ ప్రతిపత్తి హేతుభూతామతి. దుర్మతి అంటే ఎవడు? విపరీతమైన దుష్టమైనటువంటి ఆలోచన గలవాడు. అట్టివాడు నిరంతరంగా పుట్టుక మరణముల యందు పొందుటకు సంసారానికి కారణమయ్యేటటువంటి దుర్బుద్ధి గలవాడు. అది ఏ విధముగా అయితే చీకటి గలవాడు 2 చంద్రుడులు ఉన్నాయని అంటూ ఉంటాడు, నిజానికి ఉన్నది ఒకటే చంద్రుడైనా సరే వాడికి డిప్లోపియా, డబుల్ విషన్ అన్నీ 2 కనిపిస్తూ ఉంటాయి. ఆ తైమిరిక రోగాన్ని కుదిరిస్తే మళ్ళీ ఒకే చంద్రుడిని స్థిరపడతాడు. వీడు కూడా అదే విధముగా విపరీత దృష్టితో ఆత్మయే కర్త అని భావిస్తున్నాడు. అది అటువంటి వాడు దుర్మతి. అసకృత బుద్ధిత్వాత్ దుర్మతి. విభాష తత్రైవం సతి. ఇది ఇట్లుండగా ఈ 5 విషయాలలో కర్మ అనేటటువంటి సాఫల్యానికి 5 కారణాలుండగా ఆత్మానం కర్తారం, ఈ ఆత్మయే కర్త అని కేవల తూయ ఎవడైతే అనుకుంటాడో పశ్యతి చూస్తాడో అకృత బుద్ధిత్వాత్ అంటే సంస్కరించబడినటువంటి బుద్ధి కలిగిన వాడై అజ్ఞాని అయి నా పశ్యతి నిజాన్ని చూడడు, అటువంటి వాడు దుర్మతి. అంటే వాడు దుర్బుద్ధి గలవాడు, సరైనటువంటి బుద్ధి అవగాహన లేదు. కర్తాభోక్త ఎవరో తెలియదు, కర్మలకు ఉండేటటువంటి హేతువులు వాడికి తెలియదు. కహ పునః సుమతి. ఇటువంటి వాడు దుర్మతి అవుతే మరి సుమతి ఎవడు? సమ్యక్ పశ్యతి. ఎవడైతే కరెక్ట్గా చూస్తాడు, ఎవడు చూస్తాడు కరెక్ట్గా? ఇది అంటే ఉచ్యతే చెప్పబోతుంది.
చెప్పబోతున్నారు. అన్వయ వ్యతిరేక. ఎవరైతే అకృత బుద్ధి దుర్మతి అయినవాడు ఆత్మను కర్త అనుకుంటాడో వాడి గురించి చెప్పి, దానికి కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళ గురించి కూడా వచ్చే దాంట్లో చెప్తున్నారు. చాలా మంచి శ్లోకం ఇది రాబోయేది. యస్య నాహంకృతా భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాం లోకాన్ నహంతి న నిబధ్యతే. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. యస్య ఏ పురుషునకు అంతఃకరణం నందు అహంకృత, అహం కృతవాన్ నేనే చేశాను, అహం కరోమి ఇది అహంకార, నేను చేస్తున్నాను అనుకోవడం అహంకారం. అహంకృత నేను కర్తను అనే భావము, భావము నా ఉండదో. యస్య ఏ పురుషుని యొక్క బుద్ధి న లిప్యతే ప్రాపంచిక విషయములయందు కర్మలయందు చిక్కుకొనదో, న లిప్యతే తగులుకొనదో, సహా పురుషుడు ఇమాన్ లోకాన్ ఈ లోకములన్నిటినీ హత్వాపి హతమార్చినను, నహంతి యథార్థంగా చంపినట్టు కాదు, అంటే హతమార్చినను న నిబధ్యతే ఏ పాపము చేతను బంధింపబడడు, చంపినవాడిగా అవడు. ఎందుకు నలిప్యతే అని అక్కడ హంతి అంటే చంపడం అనేటటువంటిది అన్నిటికన్నా హీనమైనటువంటి క్రియ. అటువంటి హీనమైనటువంటి క్రియ చేసినా కూడా వాళ్ళకి ఏవి అంటూ ఉండదు అని చెప్పడం అర్థం ఏంటంటే ఎంఫసిస్ కోసం, స్తుత్యర్థం తెలుసుకోవాలి. అంతేకాని నిజంగా చంపుతారు అందరినీ అని కాదు అర్థం. యస్య నాహంకృతా భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. భాష్యం చాలా గట్టిగా ఉంది ఈ పర్టికులర్ శ్లోకానికి. చూద్దాం, కొంత దూరం వాళ్ళు వెళతాం. ఇంకా అవసరం ఉంటే రేపు కూడా కొనసాగించుకుంటాం. యస్య ఎవనికి, ఎవడు వీడు? శాస్త్ర ఆచార్య ఉపదేశన్యాయ సంస్కృత ఆత్మనః. ఇంతకుముందు వాడెవడు? అకృత బుద్ధి. అకృత బుద్ధి అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశముల ద్వారా సంస్కారము పొందనటువంటి బుద్ధి కలిగిన వాడు. వాడు నేనే కర్తను, ఆత్మయే కర్త అనుకుంటాడు వాడు. ఇన్స్పైట్ ఆఫ్ నోయింగ్ ద 5-fold ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ద కర్మ, continues to be under the impression Atma is Karta and the Bhokta. Who? Akrita Buddhi Durmati. Previous శ్లోకం. ఈ శ్లోకంలో యస్య యవనికి శాస్త్ర ఆచార్య ఉపదేశ న్యాయ సంస్కృతాత్మనో నభవతి అహంకృత. ఎవరైతే ఆచార్యుని చేత శాస్త్రము చేత ఉపదేశం పొంది యుక్తితో కూడా సంస్కరించబడినటువంటి అంతఃకరణము గలవాడు. 3 ఉంటాయండి ఎప్పుడు: శాస్త్ర ప్రమాణము, యుక్తి, అనుభవము. శాస్త్ర ప్రమాణము, యుక్తి, అనుభవము ఈ మూడిటినే ఉపయోగించుకుని అంతఃకరణం ఎవరికైతే సంస్కరించబడిందో, వానికైతే అహంకారం అంటే అహం కరోమి నేను కర్తను ఇటువంటి భావము లేక తలంపు ఉండదో, అంటే అజ్ఞానంతో ఉన్నాడు. అజ్ఞానంచే ఆత్మయందు కల్పించబడిన ఈ దేహము భోక్త మొదలైన 5 మాత్రమే సకల కర్మలకు నిర్వాహకాలు, హేతువులు కానీ నేను కాదు. కర్మకి ఎవరు హేతువులు ముందు చెప్పారు. అధిష్టానం తథా కర్త కరణంచ పృథక్ విధం వివిధాశ్చ పృథక్ చేష్ట. అది తెలుసుకున్నాడు. ఎలాగా? శాస్త్ర ఆచార్య ఉపదేశ న్యాయ సంస్కృత ఆత్మన. శాస్త్ర ఆచార్య ఉపదేశ న్యాయ అంటే తర్కం, అంటే లాజికల్గా కూడా. సంస్కృత ఆత్మన నభవతి అహంకృత.
అహం కర్త ఇతి నభవతి. ఏవం లక్షణం ఏవం భావో భావనా ప్రత్యయ ఏతే పంచ అధిష్టానాదయ అవిద్యయా ఆత్మని కల్పితా సర్వకర్మాణం కర్తారో నాహం అహం తు తద్వ్యాపారాణం సాక్షిభూత. ముందు శ్లోకంలో చెప్పినట్టు 14 చెప్పినట్టు కర్మలు చేయడానికి కర్మల యొక్క ఫలితాలకు 5 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అధిష్టానం, తథా కర్త, కరణములు, వివిధైన చేష్టలు, అదృష్టం అని తెలుసుకొని జరుగుతున్నటువంటి ఈ కర్మలకు తద్వ్యాపారాణం అహం సాక్షీభూత అప్రాణో హి అమనాహ్ అశుభ్రో అక్షరాత్ పరాత్పర. ముండకోపనిషత్తు. కేవల అవిక్రియ ఇది ఏవం పశ్యతి ఇది ఏతత్. అంటే ఆత్మ అప్రాణము, అది ప్రాణం ఉన్నది లేదు అని చెప్పడానికి వీలు లేదు. ఉపాధికే ప్రాణం ఉంటుంది, ఆత్మకు ప్రాణం లేదు, మనసు లేదు, శుద్ధమైనది, ఉపాధి సంబంధం లేనిది, జగత్తుకు కార్యజగత్తుకు అతీతమైనది, కార్యకారణ విలక్షణము, మాయాశక్తి కంటే కూడా పైనున్నది, అద్వయము, క్రియలు మొదలైనటువంటి వికారాలు లేనిది అని శాస్త్ర ప్రమాణం ఇచ్చారు అక్కడ ముండకోపనిషత్తు. ఈ విధముగా జ్ఞాని తన స్వరూపాన్ని తెలుసుకున్నవాడో ఇత్యేవం పశ్యతి ఇది ఏతత్. అటువంటి బుద్ధి అంతఃకరణం యస్య ఆత్మనః ఉపాధిభూతా న లిప్యతే నా అనుషాయిని భవతి. న లిప్యతే అనుంది. యస్య నా అహంకృత భావ. అహంకృత భావం అంటే ఏమిటో వివరించారు. బుద్ధి యస్య న లిప్యతే. ఎవని బుద్ధి అయితే ఆత్మకు ఉపాధి అయినటువంటి యవ్వాని అంతఃకరణం లేపనమును పొందదో, పశ్చాత్తాపాన్ని కూడా పొందదో. అంటే ఇది నేను చేశాను అనే భావన లేదు, అయ్యో ఇది తప్పుగా జరిగింది నా వలననే అనేటటువంటి భావము కూడా పశ్చాత్ తాపం. పశ్చాత్ జరిగిపోయిన పిమ్మట దాని గురించి ఊరికే కింద మీద అవడాన్ని పశ్చాత్తాపము అంటారు. పశ్చాత్తాపము. పశ్చాత్తాపము అనగా పశ్చాత్, పూర్వాత్ అంటే ముందు, పశ్చాత్ ఆఫ్టర్. ఒక వర్క్ జరిగిపోయిన తర్వాత ఏదో ఫ్రూట్ వచ్చేసింది, అప్పుడు దాని గురించి కింద మీద అయిపోవడాన్ని పశ్చాత్తాపము అంటారు. పశ్చాత్ పోస్టీరియర్ రూమినేషన్, అన్నెసరీ కింద మీద అవడం. పశ్చాత్తాపము పొందదు. ఈ పాపకర్మ నేను చేశాను, దీనివలన నరకం వస్తుంది, ఇటువంటి విధంగా ఎవడు ఆలోచించడు, యవ్వాని బుద్ధి లేపము పొందదు. తేన అహం నరకం గమిష్యామి ఇత్యేవం యస్య బుద్ధి న లిప్యతే. ఏదైతే ఆ విధంగా అంటుకోదో సహా అటువంటి వాడు సుమతి సహ పశ్యతి, అంటే వాడే నిజంగా చూసిన వాడు. హత్వాపి స ఇమాన్ లోకాన్ సర్వాన్ ప్రాణిన ఇత్యర్థ. ఇమాన్ లోకాన్ అంటే లోకాలని చంపడం ఏమిటండి? లోకాలను చంపడం అంటే లోకంలో ఉన్నట్టు బండరాళ్ళని వాటిని కట్టడం అని కాదు. లోకాన్ అంటే ప్రాణినహర అర్థం. లోకాన్ అంటే లోకులనే అర్థం. లోకాన్ ట్రాన్స్ఫర్ టు ది ప్రాణి. హత్వాస ఇమాం లోకాన్ సర్వప్రాణిన ఇత్యర్థ. నహంతి హననక్రియాం న కరోతి న నిబధ్యతే నాపి తత్కార్యేణ అధర్మఫలేన సంబధ్యతే. అటువంటి అధర్మ ఫలము అంటుకోదు. అటువంటి వాళ్ళకి ఏ విధంగాను ఈ సంహారము చేత కలిగినటువంటి అధర్మం తలక ఫలితము కూడా సంబంధము పొందుట లేదు. ఇదేమిటండి? ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నిటినీ చంపేసినా కూడా పాపం రాదు అని రాశారు. ఎలాగా? చాలా కష్టం అర్థం చేసుకోవడం. చిన్న పాపం చేస్తేనే, చిన్న అపకారం చేస్తేనే పెద్ద పాపం వస్తుందని చెప్తారు కదా. హత్వాపి సైమాం లోకాన్ నహంతి నా నిబధ్యతే. వాడు చంపను లేదు, వాడికి అటాచ్మెంట్ కూడా, దాని వలన బంధింపబడడం, ఫలాలు అంటుకోమంటున్నారు. ఎలాగా? నన్ను అవును, కానీ హత్వాపి నహంతి ఇది విప్రసిద్ధం పూర్వపక్షం. చంపినా కూడా చంపుట లేదు అని చెప్తున్నారు కదా. ఇట్ ఈస్ వెరీ కాంట్రరీ. యద్యపి స్తుతి నయేష దోష.
ఈ విధంగా ఇది జ్ఞానిని స్తుతించే వచనమే అయినప్పటికీ కూడా సంహరించి కూడా సంహరించుటలేదు అని డైమెట్రికలీ ఆపోజిట్ వర్డ్స్ వేశారు కదా. తెలుస్తోంది ఇలా చెప్పడం అంటే. మనం అంటాం కదా, నన్ను చంపినా సరే నీకు ఇవ్వనంట. అక్కడ చంపుతాడని అర్థం కాదు, ఇది ఎక్స్ట్రీమ్ చెప్పడం. ఎందుకంటే దాని ఎంఫసిస్ కోసం, స్తుత్యర్థం తెలుస్తోంది, స్తుతి కోసమే. అయినప్పటికీ దెర్ ఆర్ టూ కాంట్రడిక్టరీ వర్డ్స్ హియర్. వన్ ఈజ్ చంపినా కూడా చంపలేదు అన్నారు, హత్వాపి నహంతి అన్నారు. అది విరుద్ధంగా ఉన్నది కదా గురువు గారు అన్నారు పూర్వపక్షం. నయేష దోష, ఇది దోషం కాదు. లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా తదుపపత్తతే. వాట్ ఎ వర్డ్ హీ యూజెస్. See, there are two viewpoints here. One viewpoint is the Vyavahara Laukika viewpoint. The other viewpoint is the Paramarthika viewpoint. Okay? So these are two different planes of reality. One is a relative reality, Vyavahara. The other one is the Paramartha, which is an absolute reality, which is a different plane of reality. ముందు చెప్పుకున్నాం కదా, మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. నా యందు అన్ని భూతములు ఉన్నవి, నా యందు ఏవీ లేవు. నా యందు అన్ని భూతములు ఉన్నవి అంటే వ్యక్త స్వరూపము, అంటే వ్యవహారము. నా యందు ఏదీ లేదు అంటే అవ్యక్తము, పరమార్థము. ఏ విధంగా అయితే ఆ శ్లోకానికి అర్థం చెప్పుకున్నామో ఇక్కడ కూడా అలాగే చెప్పుకోవాలి. లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా, లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా తదుపపత్తే. ఏలనగా లౌకిక దృష్టి, పారమార్థిక దృష్టి అనే అపేక్షలచే ఆ వచనము యుక్తియుక్తమే. ఉపపత్తే ఏమిటా వచనము? హత్వాపి నహంతి, చంపినా కూడా చంపలేదు. ఏమిటంటే చంపినా కూడా చంపలేదు అనే విప్రతిషిద్ధమైన విరుద్ధమైన వాక్యాన్ని ఎలా సమర్థించాలి? లౌకిక పారమార్థిక దృష్టి అపేక్షయా తదుపపత్తే. ఇది క్యాప్స్యూల్ సంగ్రహవాక్యం, దాని వివరణ చెప్తున్నారు. దేహదాత్మ్య బుద్ధే దేహాధ్యాత్మ బుద్ధ్యా హంతా అహం ఇది లౌకికేం దృష్టిం ఆశ్రిత్య హత్వాపి ఇది ఆహా. అంటే దేహేంద్రియాదులు ఆత్మ అనే బుద్ధిచే నేను సంహరించువాడును అనే లోక బుద్ధి ఉదయిస్తుంది. ఎందుకు? దేహేంద్రియాదులు ఆత్మ నేనే, ఆత్మ నేనంటే ఎవరు? ఈ దేహేంద్రియాదులు. అర్జునుడి గారికి వచ్చిన కన్ఫ్యూషన్ కూడా అదే కదా. నేను చంపిస్తాను, మా గురువుగారు చచ్చిపోతారు. నేను చంపిస్తాను, మా తాతగారు చచ్చిపోతారు. దేహబుద్ధి నేను చంపేస్తున్నాను, నేనే చంపేస్తున్నాను, నేనే కర్తను. వారి చావుకి ఏమైనా బాగుందా పెద్దవాళ్ళని చంపడం అని అప్పుడు బాధపడ్డాడు కదా. దానికే చెప్తున్నారు. అంటే దేహేంద్రియాదుల ఆత్మ అనే బుద్ధి చేత నేను సంహరించేవాడిని అనే లౌకిక బుద్ధి ఉదయిస్తుంది. ఎప్పుడు లౌకిక బుద్ధి ఉదయిస్తుంది? లోకపరంగా దేహేంద్రియాదులు సత్యమని నమ్మితే లౌకిక దృష్టి ఉదయిస్తుంది. దానిని ఆశ్రయించి హత్వాపి, సంహరించి కూడా అని భగవాను చెప్పాడు. పైన వివరించబడినటువంటి పరమార్థమైన ఆత్మ యొక్క సాక్షాత్కారం అనే దృష్టి ఉందనుకోండి. ఇంకొకరున్నారు, వాళ్ళు యథాదర్శితాం అంటే పైన చెప్పిన విధంగా పారమార్థికం దృష్టిని ఆశ్రిత్య, పారమార్థిక దృష్టిని ఆశ్రయించి నహంతి నిబధ్యతే ఇది. అది పారమార్థిక దృష్టిలో బంధించబడుట లేదు, ఆత్మతత్వంలో ఉన్నారు, దేహభావంలో లేరు అని చెప్పాను. కావున తదోభయం, ఈ రెండు కూడా ఉపపద్యతే ఏవా, యుక్తియుక్తములే తెలుసుకో. సో ద ఫస్ట్ వర్డ్ హత్వాపి స ఇమాం లోకాన్ నహంతి నిబధ్యతే అని ఉంది. హత్వాపి, చంపినా కూడా, నహంతి, చంపుట లేదు. హత్వ అనేది దేహభావంతో లౌకికంగా ఉన్నప్పుడు చేసినటువంటి కర్మ యొక్క విషయాన్ని మాట్లాడుతున్నారు. నహంతి అనేది పారమార్థిక ఆత్మతత్వాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఆ రెండు వచనాలు యుక్తియుక్తమే. పూర్వపక్షం, నను అధిష్టానాధిభి సంభూయ కరోతి ఏవ ఆత్మ
కర్తారమాత్మానం కేవలంతి ఇది కేవల శబ్ద ప్రయోగాత్. అక్కడ కేవల అని ఒక మాట వేశారండి. ఆత్మ అధిష్టానము కర్త మొదలక వాటితో కలిసినట్టుగా కలిసికట్టుగా మాత్రమే కర్మను చేస్తుంది. ఎందుకంటే ఎవడైతే కేవల ఆత్మను కర్తగా భావిస్తాడో అంటూ భగవానుడు 16వ శ్లోకంలో కేవల శబ్దాన్ని ప్రయోగించారు. కాబట్టి ఆత్మ స్వయంగా కర్త కాకున్నా ఇంద్రియాల సంఘాతంతో జట్టు కట్టి కర్త అవుతుంది కదా. చూసారా, మంచి మంచి డిబేట్. ఓకే అండి. దేహేంద్రియ సంఘాతంతో ఒక ఆయన ఏదో కర్మ చేశాడు. దేహేంద్రియ సంఘాతాలు వాటికే చేసేవి కదా. వెనకాల ఆత్మ ఉంది కదా. ఆత్మ యొక్క పర్యవేక్షణలోనే, ఆత్మ యొక్క సన్నిధిలోనే, ఆత్మ యొక్క ప్రేరణలోనే, ఆత్మ యొక్క శక్తి వలననే కదా ఈ దేహేంద్రియాలు చంపాయి, ఏదైనా కర్మ చేశాయి, ఏదైనా క్రియ చేశాయి. కాబట్టి ఆత్మ దేహేంద్రియాలతో జట్టు కట్టి చేస్తోంది కర్మలు అని చెప్తాము అన్నారు. సిద్ధాంతం. ఆత్మన అవిక్రియ స్వభావత్వే అధిష్టానాధిభి సంహతత్వ అనుపపత్తే. ఏలనగా ఆత్మ యొక్క స్వరూపం ఎటువంటిది? ఏ వికారాలు లేనటువంటిది. అది ఆత్మ అధిష్టానము కర్త మొదలగు వాటితో జట్టు కట్టడం అని మీరు అన్నారే, అది సంభవము కాదు. సంహత్వా అనుపపత్తే విక్రియావతో హి అన్యై సంవహనం సంభవతి. ఏదైతే మార్పులు చెందుతుందో అది ఇంకొక దానితో కలవడానికి వీలు పడుతుంది. ఏదైతే మార్పులు చెందదో నిర్వికారియో అది ఇంకొక దానితో కలిసే అవకాశము లేదు. సంహతం అంటే కలియడం, జట్టు కట్టడం. విక్రియావతో హి అన్యై, విక్రియావంతమైనటువంటి ఇది అన్యై ఇంకొక దానితో సంవహనం సంభవతి. సంహత్యవా కర్తృత్వం స్యాత్, కలిస్తేనే కదా కర్తృత్వం వస్తుంది. నతు అవిక్రియస్య ఆత్మన, అవిక్రియమైనటువంటి ఏ వికారాలు లేనటువంటి ఆత్మన ఆత్మయందు కేనచిత్ సంవహనం అస్తి, ఏ విధముగా ఇంకో దాంతో కలవగలదు. Atma does not have parts, does not have attributes, does not have any vikaras, and how can it combine with something else? ఏదైనా ఒకదాంతో ఇంకొకటి కలవాలి అంటే అవయవాలు ఉండాలి, పార్ట్లు ఉండాలి, వికారాలు ఉండాలి, గుణాలు ఉండాలి. అవి ఆత్మలో లేవు. ఇవి లేనప్పుడు ఇంకో దాంతో ఎలా కలుస్తుంది? కలవడానికి వీర్లేదు. నతో అవిక్రియస్య ఆత్మనః కేనచిత్ సంవహనమస్తి ఇది నా సంభూయ కర్తృత్వం ఉపపద్యతే. ఇతరముతో జతగట్టి కర్తయ్యొకట సంభవము కానే కాదు అని అర్థం. అతః కేవలత్వం ఆత్మనః స్వాభావికం ఇది కేవల శబ్ద అనువాదమాత్రం. ఆ శ్లోకంలో కేవల అనేటటువంటి మాట వేశారు. కేవలము అంటే అది ఒక్కటే, అద్వయము కాదు అని చెప్పడానికే ఆ మాట వేశారు. కానీ ఆత్మ కేవలంగా వేరుగా ఉండి వీటితో కలుస్తుంది అనే అర్థం వచ్చి చెప్పడానికి కాదు. అవిక్రియత్వం చ ఆత్మనః స్మృతి న్యాయ ప్రసిద్ధం అంటూ మళ్ళీ కొన్ని కొటేషన్స్ ఇస్తున్నారు. ఆత్మ అవిక్రియము అని చెప్పడానికి అనేక శృతి స్మృతి న్యాయ వాక్యాలు ఉన్నాయి. ఆత్మనః స్మృతి న్యాయ ప్రసిద్ధం అవికార్యో అయముచ్యతే 2:25. గుణైరేవ కర్మాణి క్రియంతే, గుణాలే కర్మలు చేస్తాయి. శరీరస్థోపి కౌంతేయ నకరోతి 13:31 ఇత్యాది అసకృత్ ఉపపాదితం గీతాసు ఏవ తావత్. ఇవన్నీ కూడా అసకృత్ అంటే మాటి మాటికి ఎన్నోసార్లు గీతాసు గీత యందే చెప్పబడి ఉన్నాయి. అలాగే బృహదారణ్యక ఛాందోగ్య ఉపనిషత్తులలో శృతుల యందు కూడా ఝాయతీవ లేలాయితీవ, చేస్తోందా, కదులుతోందా, ఆలోచిస్తోందా అన్నట్టున్నది, కానీ నిజానికి చేయటం లేదు. ఏవం ఆద్యాసు, ఇటువంటి విషయాల యందు కూడా ఆత్మకర్త కాదు అంటూ గట్టిగా బోధిస్తున్నారు. ఆ విధంగా అర్థం చేసుకున్నవాడే నిజమైన అండర్స్టాండింగ్ ఉన్నవాడు.
యస్య నాహంకృతా భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వపి సైమం లోకాన్ నహంతి న నిబధ్యతే. ఇంకా ఉంది, కంటిన్యూ చేద్దాం రేపు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. స్వస్తి.